బైక్కు గిత్త ఏమన్నా అయిందనుకో తర్జుమా ఒకటవుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చెప్పిన కదా గైస్, నేను లాస్ట్ వీడియోలో ఇక్కడికి బ్రేక్ఫాస్ట్ రైడ్కి వస్తే బాగుంటుంది అని అనేసి ఆటికే వెళ్తున్నా. ఇంకోటి ఏంటంటే సాయి బ్రో దిలీప్ బ్రో వచ్చిరంట. ఆయన హెల్మెట్ తెలియదంట దిలీప్ బ్రో. బస్సులో వచ్చినా అని చెప్పిండు. చూడాలి, హెల్మెట్ అయితే తీసుకొని వచ్చిన నేను. అందుకనే ఒక చేతికి రైడింగ్ గ్లౌజెస్, ఒక చేతికి ఏం లేదు. మళ్ళీ అందులోటి వర్షం వస్తుంది, లైట్గా చినుకులు వస్తున్నాయి. ఇక్కడ సాయి బ్రో ఇక్కడ ఆగిరు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సౌండ్ డేంజర్ వస్తుంది కదా. అవును అవును బ్రో, ఫ్యూయల్ కొట్టియాలి, ఫ్యూయల్ కొట్టియాలి. ముందు కొట్టించి వెళ్దాం. హ్యాండ్ ఇచ్చినట్టేనా? ఫోన్ లిఫ్ట్ చేయట్లే? లేదేమో బ్రో. స్టార్ట్ అయిపోయినాం. 6 అనుకున్నాం, 6:20. ఓహో, సౌండ్ మాత్రం క్రేజీ వస్తుంది. ఎప్పుడైతే మన అంటే ఫ్యూయల్ కూడా లేదు, ఫ్యూయల్ కొట్టేయాలి. అక్కడ అడిగితే పవర్ లేదన్నారు. పవర్ అనేది 10 తర్వాతనే దొరుకుతుందని అంటుండు. మన ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే చూద్దాం ఒకసారి. ఇండియన్ ఆయిల్లా కానీ కొట్టరా తెలియదు, అడగాలి ఒకసారి. అంకుల్, పవర్ ఉంది కదా, కొట్టిరు కదా. మీరు లైట్ వేసిరా? అర్థం కాలే. వీళ్ళంట రైడింగ్ చేసుకోవాలంట, అందువల్ల కొట్టని అంటున్నాను. లోపడున్నాయనే కొట్టు అంటే ఇప్పుడు కొడుతున్నా. అలాగే ఇప్పుడైతే ఫ్యూయల్ కొట్టించిన. చలో వెళ్ళిపోదాం మనం. వర్షం వస్తుంది లైట్గా. లాస్ట్ వీడియో అయితేనే ఒక పురుగు వచ్చి కెమెరా మీద పడ్డది. అంటే నేను చూసుకోలే, అట్నే ఉంది. ఇంకా చాలా సేపు ఉంది అట్నే. తర్వాత నేను క్లీన్ చేసినట్టుంది. అదే లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, బ్రేక్ఫాస్ట్ ఇక్కడికి రావచ్చు, విలేజ్ ఆర్గనైజ్ కిచెన్ చెప్పిన కదా లాస్ట్ వీడియోలో. అక్కడికి పోదాం అనేసి సాయి బ్రో అన్నాడు. 7 అవుతుంది. ఆఫ్టర్ లాంగ్ టైం 6-7 months మేమైతే ఆల్మోస్ట్ 6 months అనుకుంటా. ఇంకా మేమిద్దరమే అయినా, మా గ్రూప్ మెంబర్స్ అయితే ఎవరు రాలే అసలు. ఈ బండిని తెస్తేనే అందరు ఏంద్రా ఏం బండి వస్తుంది రా అని చూస్తారు. మనం ఇక్కడ అయింది ఎందుకంటే మన బండి బ్రో అయితే వస్తున్నట్ట. మన జీన్ చూడండి, మొత్తం మట్టి అయింది. మన రైడ్ వేసినా కదా, ఇగో తూర్చలే. చూడండి గైస్, నేను చైన్ స్ప్రే కూడా మొన్ననే కొట్టినా. ఈరోజు మార్నింగ్ లేచి అయితే వచ్చిన చైన్ స్ప్రే కూడా కొట్టలే. మొత్తం మట్టి అయింది. సర్వీసింగ్ చేపియాలి, వాష్ చేపియాలి. ఇది ఒక రైడ్ వేసి వస్తే సర్వీసింగ్ ఒకటి, వాష్ ఒకటి చేపిస్తే అయిపోతుంది. ఇప్పుడు ఏమైందంటే బండి బ్రో నిన్నటిదాకా రానండు. మార్నింగ్ లేచే బ్రో వచ్చేసిన, ఒక 10 minutes నీకనే ఉంటా అని అంటుండు. అందువల్ల మళ్ళీ ఇప్పుడు చాయ్ బ్రేక్ తీసుకున్నాం. దిలీప్ బ్రో వచ్చింది కాబట్టి కొంచెం వీడియోస్, ఫొటోస్ అయితే మనకు వచ్చేసాయి. ఇప్పుడు నేను కొంచెం ముందట ఆగి కొంచెం ఫొటోస్ దిగుదాం. అందరూ నా ఫుల్ ట్యాంక్ ఎంత అంటారు. ఇది ఒక్క పాయింట్ ఉండగానే నేను కొట్టిస్తా. 1400 పడుతుంది నాకు. మట్టి వచ్చినప్పుడైతే చాలా జాగ్రత్తగా తోలాలి సూపర్ బైక్ అనేది. ఎందుకంటే వెనక వీల్ ఎమ్మటే స్లిప్ అయిపోతుంది. మట్టిలో కూడా ఎమ్మటే ముందు బ్రేక్ అయినా వెనక బ్రేక్ అయినా వేసినాం అనుకో, ఎమ్మటే స్కిడ్ అయిపోతుంది. ఒక్కసారి చూడండి ఈ సౌండ్. ఫైర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడే మనం కొన్ని ఫొటోస్ అయితే దిగినాం.
చలో ఆ ఫొటోస్ చూడాలంటే తెలిసి ఇన్స్టాగ్రామ్లో సేమ్ బజాజ్ Z900 అని కొట్టేసి చూడండి. బ్రో అయితే బన్నీ బ్రో అన్ఎక్స్పెక్టెడ్గా మధ్యలో జాయిన్ అయ్యిండు. రానండు ఫస్ట్, తర్వాత ఇప్పుడైతే జాయిన్ అయ్యిండు. సూపర్ బైక్ తీసుకుంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకనంటే బైక్కు గిత్తత్త ఏమన్నా అయిందనుకో తర్జుమ ఒకటవుతుంది. గోప్రో ఇవన్నీ తడవ ముందు జాగ్రత్తకి వెళ్దాం. మన దిలీప్ బ్రో అయితే ఫోటోల మీద ఫోటోలు వేస్తుండు. ఇంకోటి ఏంటంటే మనం మైక్ కూడా చేంజ్ చేయాలి. మైక్ అనేది కొంచెం 100 స్పీడ్ దాటినాక గర్ సౌండ్ అయితే వస్తుంది. లాస్ట్ బ్లాగ్లో అయితే సౌండ్ అయితే వచ్చింది, నాకు మస్తు డిస్టర్బ్ అనిపించింది. ఇప్పుడైతే మైక్ చూడాలి, అంటే ఇంతకుముందు పొజిషన్ కాకుండా మళ్ళీ మైక్ అయితే చేంజ్ చేసిన. గ్లౌజెస్ పెట్టుకోవాలి, చిన్న రాళ్ళు వచ్చి తాకుతున్నాయి. నేను అసలు ఫస్ట్ తీసుకున్నది డ్యూక్ 200. ఆ బండి ఇప్పుడు మన దగ్గర లేదు, అమ్మేసిన. నాకు అసలు అమ్మాలని లేదు, బట్ అట్లా అయిపోయింది. అది తీయట్లేదు, ఖరాబ్ అయిపోతుంది. ఊకే సర్వీసింగ్ చేపిస్తున్నా, పెడుతున్నా, ఇంకా వేరేటోళ్ళు తీసుకుపోతున్నారు, ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ సర్వీసింగ్ చేసి పెడుతున్నా, మళ్ళీ వేరేటోళ్ళకి ఇస్తున్నాం, మళ్ళీ ఖరాబ్ అవుతుంది. అట్నే జరుగుతుంది కాబట్టి నేను అమ్మేసిన. నాకు అసలు ఇష్టం లేదు అమ్మాలని. ఓ రీసౌండ్ ఎక్కువ వస్తుంది కదా, అలా సౌండ్ క్రేజీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే రీసౌండ్ కూడా ఎక్కువ వస్తుంది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది, చినుకులు వస్తున్నాయి. మొత్తం మళ్ళీ మట్టి అయితే తట్టుంది. బన్నీ బ్రో అయితే ముందు ఆగుతా అన్నాడు. ఓహో, మరి అంత పెద్దగా రావట్లేదు కానీ, బట్ చిన్నగా వస్తుంది కానీ తడుస్తుంది. ఖాళీ రోడ్డు దొరుకుతుంది. ఐ హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుంటుందా. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.